గురు దేవాలయమైన దత్తాత్రేయ ఏకముఖ దత్తాత్రేయ ఆలయంలో మనం అటు చెట్టు నాలుగు గురుబలం జరగడానికి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి రోజు మన గురుబలం పెరగాలి అనుకుంటే, గురు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు యాక్టివేట్ అయిపోయి మనకు ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఉన్నత స్థాయి ఉంటుంది. మనకు గురు పౌర్ణమి రోజు అట్టి చెట్టు కానీ మనము ఏదో ఒక దేవాలయంలో నాటినట్టయితే మన గురుబలం పెరిగి మనకు ఉన్నత స్థాయి కానీ విద్యా బుద్ధి ఐశ్వర్యం అన్నీ కూడా గురుబలంతో జరుగుతుంది. ఏ దోషమైనా కూడా గురుబలం అనుగ్రహంతో కానీ కూడా గురువు యాక్టివేట్ అయిపోతే అన్ని విధాలు విజయం ఉంటుంది. గురు ఘాతంలో ఉన్నా, గురు చంద్రలేఖం ఉన్నా, గురుబలం లేకున్నా, గురువు సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ కూడా గురు పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు ఈ అట్టి చెట్టు నాటడం వల్ల మన గురుబలం దొరుకుతుంది. ఓకే, అందరు కూడా మీ అందరు కూడా చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉండాలి. మీ అందరి పేరు మీద నేను ఈ అట్టి చెట్టుని పెడుతున్నాను. ఇంకా మా అదృష్టం ఏంటంటే బిల్వ చెట్టు అంటే లక్ష్మీ చెట్టు కింద, బిల్వ చెట్టు కింద సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువున్న ఆ చెట్టు కింద అత్తి చెట్టు పెట్టడం మహాభాగ్యం భావిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే వీలైతే అత్తి చెట్టు పాత పెట్టడము, లేకపోతే దేవాలయంలో అట్టి చెట్లు ఉంటే అట్టి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల కూడా ఈరోజు గురుబలం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా గురుసేవలు చేయడము, గురుకు సంబంధించిన గురు అనుగ్రహం పొందడం, గురుకి ఏదైనా కూడా మనకి ఇచ్చేయడము, గురు అనుగ్రహం పొందడానికి ఎన్నో ఉన్నాయి చెప్తుంటాను. ఇది దత్తాత్రేయ దేవాలయం అంటాడు. దత్తాత్రేయ దేవాలయంలో నేను అందరూ కూడా మీరందరూ కూడా వీలైతే ఈ గురు పౌర్ణమి రోజు దేవాలయంలో గురు పౌర్ణమి చాలా జరుగుతుంది.